మేడం ఎలా ఉంది మేడం ఈరోజు ఆడియన్స్తో కలిసి మూవీ చూశారు కదా? వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ప్రీమియర్స్కి కూడా మేము వెళ్ళడం జరిగింది నిన్న. బట్ దానికన్నా ఈరోజు రిలీజ్ డేట్ రోజు ఆడియన్స్ తోటి ఎక్స్పీరియన్స్ ఇస్ బ్రిలియంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు మురారి రీ రిలీజ్ కూడా ఉంది కదా మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా మూవీకి పడుతుంది అంటారా? అంటే ఒక గుడ్ మూవీ ఉన్నప్పుడు డెఫినెట్గా అది ఎప్పుడు రిలీజ్ అయినా కూడా అందరు చూస్తారు. సో పైన థియేటర్ ఇస్ ఫుల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీ వన్ ఇస్ కమింగ్. సక్సెస్ సెలబ్రేషన్ పిఠాపురంలో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతానికి సక్సెస్ సెలబ్రేషన్ మా ఆఫీస్లో ప్లాన్ చేస్తాం. దాని తర్వాత ఎక్కడ ప్లాన్ చేస్తానో చెప్తాను. సో ఫస్ట్ టైం ప్రొడక్షన్లో దిగి ఒక సక్సెస్ఫుల్ హిట్ సాధించారు. సో ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ అండి. ఆల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ గారు అండ్ మై టీమ్. నేను ఎప్పుడూ ఒక ఫీచర్ ఫిల్మ్ తీస్తానని అనుకోలేదు. అంటే ఆబ్వియస్గా అంటే తీయాలి అని ఆశ ఉంటుంది కానీ ఎప్పుడు ఇంత త్వరగా తీస్తాను అనుకోలేదు. బట్ తీయడం జరిగింది. ఇంత మంచి సినిమా ప్రేక్షకుల ఆదరణ అంతా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అంటే మౌత్ టాక్ ఎలా ఉందండి? సో పొద్దున్న నుంచి కూడా మనకి 2.5 3.5 రేటింగ్స్తో బయటకు మీరు ఎక్కడ 2.5 చూసారు నాకు తెలియదు కానీ నేనైతే చూడలేదు. ఐ ఓన్లీ సా 3 and 3.5 విచ్ మేక్స్ మీ సో హ్యాపీ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాలో కూడా నాకు జెన్యున్గా చాలా నచ్చిన సినిమా కమిటీ కుర్రోళ్ళు. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఆల్ ఎమోషన్స్ పుట్ టుగెదర్. సో టు గెట్ ద కైండ్ ఆఫ్ అప్లాస్ దట్ ఇట్స్ గెట్టింగ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను అనుకున్నది కరెక్ట్ అయింది. ఏంటంటే ఒక మంచి సినిమా వస్తే ఆడియన్స్ నిజంగా ఆదరిస్తారు అన్నది అయితే కరెక్ట్గా కుదిరింది. సో పిఠాపురంలో ఎలా ఉండబోతుంది? నిన్నే పిఠాపురంలో ప్రీమియర్స్ అయ్యాయి. బట్ ఈ రోజు నుంచి కూడా మా వాళ్ళందరూ పిఠాపురంలో వెళ్తా అంటున్నారు. అక్కడ ఊర్లో జనాలందరూ. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. కొన్ని సీన్స్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉన్నాయి. ఆయన రాసిన మన ప్రచారం సమయంలో హీరో మాట్లాడిన డైలాగులు. సో కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు డైరెక్టర్ గారు. అడగండి, నేను రాయలేదు, నాకు తెలియదు. వచ్చిన కొన్ని మాటలకి. సో మీరు తీసుకున్నారేమో ఇన్స్పిరేషన్గా కళ్యాణ్ గారిని? మీకు ఏమనిపించిందండి మామూలుగా? కళ్యాణ్ గారి గుర్తొచ్చింది సీరియస్లీ. కోర్స్ తీసుకున్నట్టే కదా. ఇంకా డెఫినెట్లీ ఆ ఇన్స్పిరేషన్ ఉందండి. 2019 టైంలో నేను రాసుకున్నప్పుడు కాదు కాబట్టి అప్పుడు జరిగిన పరిస్థితిని ఆదర్శంగా తీసుకున్నాను. అంటే ఓటమి అనేది పెద్ద విషయమే కాదు అనుకున్న వెర్షన్లో వెళ్ళాను నేను. ఓడిపోతేనే కదా సక్సెస్ రుచిని బాగా ఆస్వాదించవచ్చు. ఆ ఓటమి ఇప్పుడు జరిగిన సక్సెస్ ఎలా ఆస్వాదించారో మేము కూడా సినిమాలో దాన్ని చూసాం అనమాట. ఈరోజే వచ్చాము. మీ అందరూ కూడా చూసి థియేటర్స్కి వచ్చి కమిటీ కుర్రలందరినీ బ్లెస్ చేయండి. మా వాళ్ళందరూ ఎనకొట్టేసారు. డిప్యూటీ సీఎం గారి సినిమా చూపించే ఛాన్స్ ఏమైనా ఉందా సార్? ఆయన ప్రజా శ్రేయస్సు కొరకు ఆయన తిరుగుతున్నారు. ఆయన అక్కడ ఉంటే చూస్తారు, డెఫినెట్ గా చూస్తారు. బికాస్ దిస్ ఇస్ ఎ మూవీ దట్ ఇట్ హ్యాస్ నో అడల్ట్ కాంటెంట్. లేకపోతే అందరూ ఫ్యామిలీ తోటి వెళ్ళి చూసే కైండ్ ఆఫ్ మంచి మూవీ కాబట్టి డెఫినెట్ గా ఆయన ఫ్రీ అయినప్పుడైతే నేనైతే చూపిస్తాను. చిరంజీవి గారు ఏమన్నారు మరి మూవీ చూసి? చూసారు కదా, ట్వీట్ పెట్టారు కదా. నాకేం చెప్పారో మీ అందరికీ కూడా అదే చెప్పారు బయట రూపంలో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే మేడం, థ్యాంక్ యూ.